పీపీపీ మోడల్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకొస్తే నేను సిద్ధం. ప్రతిపక్షం పీపీపీ అని ప్రశ్నిస్తుంది, కానీ దేశవ్యాప్తంగా ఇప్పటికే ఇది పనిచేస్తున్న విషయం అసలు మీకు తెలుసా, మీకు తెలియదా, మీకు కనపడినట్టు వినపడినట్టు నటిస్తారా అనే అనుమానం కలక్కు మానదు. పంజాబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పిఐఎంఎస్ 1999 నుంచే పీపీపీ మోడల్లో నడుస్తుంది. అలాగే శాంతినికేతన్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్లో 2021 నుంచి పీపీపీ మోడల్ నడుస్తుంది. ఎన్ఎంసీ గుర్తింపు పొందిన పీపీపీ మెడికల్ కాలేజ్ కేఎంసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో కూడా 2024 నుంచి పీపీపీ మోడల్లో నడుస్తుంది. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అక్కడ కూడా అవినీతి జరిగిందని చెప్పదలుచుకున్నారా? 1999 నుంచి పిమ్స్లో కానీ శాంతినికేతన్లో కానీ. అలాగే 1 కోటి సంతకాలు సేకరించి ఈ మధ్య గవర్నర్ కలిశారు కానీ దాంట్లో ఏముందో నాకైతే అర్థం కాలే. మీరు 18 కాలేజీలని మీరు మొదలుపెట్టి మీరు ఎన్ని కాలేజీలు పూర్తి చేశారు? పులివెందుల రోడ్ పూర్తి చేశారు, 5 ఒక మాదిరిగా చేశారు, ఇంకా 13 వదిలేశారు. మీరు 6,000 కోట్ల రూపాయలు వాలంటీర్లకు ఇచ్చిన డబ్బుతో 10 కాలేజీలు అయిపోయాయి. అలాగే 500 నుంచి 600 కోట్లు ఖర్చు పెట్టిన మీ ప్రధాన సలహాదారులు 680 కోట్ల రూపాయల సలహాదారులకు మీరు డబ్బు చెల్లించారు 5 సంవత్సరాలు మీ టెన్యూర్లో. ఆ డబ్బులతో ఒక కాలేజ్ అయిపోయేది.